రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి లోకేష్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ప్రార్థించారు. రాఘవేంద్రుని దర్శించుకున్న ఆయన పాదుకాభిషేకం, గురువైభవోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోకేష్ మంత్రిగా చేస్తున్న సేవలకు గురువైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. కర్నూలు జిల్లాలో వలసల నివారణకు కృషి చేస్తానని చెప్పారు. పాదయాత్రలో కూడా స్వామి గారు దర్శనం చేసుకోవాలి. చాలా విషయాలు చెప్పారు. ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగారు, మీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు నా తల్లి ఒకటే చెప్పింది, నీ మనసులో ఏముందో అది నువ్వు పాటించు అని చెప్పింది. ఆ రోజు మా తల్లి నేను వస్తం జరిగింది, స్వామి గారు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, ఈవెన్లు మాకు ఉండాలి. ఆహారనిష్టలు మీకోసం శ్రమిస్తున్నాం. ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది లక్ష్యం మాది. స్వామి గారు కొన్నిసారి పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా అందరూ మాట్లాడుకున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం.